వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కాంగో, ఉగాండా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది ఈ వైరస్. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ హెచ్చరికలతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్రికా దేశాలకు వెళ్లే భారతీయులకి ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. ఎబోలాపై అలర్ట్ అయింది ఏపీ ప్రభుత్వం. కాంగో, ఉగాండా నుంచి వచ్చే వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక విశాఖ, తిరుపతి, విజయవాడ ఎయిర్పోర్టులో సైతం టెస్టులు నిర్వహిస్తున్నారు. జిల్లాలకి ఆదేశాలు జారీ చేశారు మంత్రి సత్యకుమార్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తున్నటువంటి హెచ్చరికలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంకి వస్తున్నటువంటి సూచనలని, సలహాలని దృష్టిలో పెట్టుకుని వైద్యారోగ్య శాఖ ఈ ఎబోలా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? రైట్, కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే WHO హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన నేపథ్యంలో WHOతో పాటు కేంద్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. అయితే మిగతా రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా ఎలాంటి కేసులు నమోదు కానప్పటికీ కూడా ఒకవేళ వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందన్న అంశాలకు అంచనా వేసుకొని ఎప్పటికప్పుడు బయట ఇతర దేశాల నుంచి, ఏదైతే కాంగో, ఉగాండా కావచ్చు, దక్షిణాసియాకు సంబంధించిన దేశాలు కావచ్చు, ఇతర విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్టేట్లోకి ఎంటర్ అవ్వకముందే ఎయిర్పోర్ట్లోనే థర్మల్ స్క్రీనింగ్ ద్వారా, ఫీవర్ స్క్రీనింగ్ ద్వారా వాళ్ళని గుర్తించాలి. అనుమానితంగా ఉన్న వారిని ల్యాబ్లో టెస్ట్ చేయాలి. పూణేలో ఉన్నటువంటి ల్యాబ్లో ఆ శాంపిల్ టెస్ట్ చేసిన తర్వాత అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను ఐసోలేట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే కేంద్రం అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను నిమగ్నమయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఒక ఐసోలేషన్ సెంటర్ కావచ్చు, ముఖ్యమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక ఐసోలేషన్ సెంటర్ని ఏర్పాటు చేసి అక్కడ ఒకవేళ ఈ కేసులు నమోదైతే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. అయితే WHO ఒకటే విషయం చాలా స్పష్టంగా చెప్తుంది, ఎబోలా అనేది COVID-19 లాగా ఈజీగా గాలిలో వ్యాపించేది కాదు. సో ఎబోలా అనేది సోకినటువంటి వ్యక్తి రక్తం కావచ్చు, లేకపోతే బాడీ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే ఇతర వ్యక్తులకు సోకే ప్రమాదం ఉంటుంది. సో ఇండియాలో ఇప్పటివరకు అలాంటి కేసు నమోదు కాలేదు. సో ఇకపైన ఇండియాకు వచ్చే వాళ్ళు కావచ్చు, అంటే విదేశాల నుంచి ఇండియాకు వచ్చే వాళ్ళు కావచ్చు, కాంగో, ఉగాండా ఇలాంటి దేశాలకు వచ్చేటువంటి వారు కావచ్చు, పోయేటువంటి వారికి ట్రావెల్ అడ్వైజరీని కూడా ఇండియా కేంద్ర ప్రభుత్వం ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఈ నేపథ్యంలో వెళ్ళే వారికి రిస్ట్రిక్ట్ చేసుకోవాలని చెప్తుంది. వచ్చేవారిని వచ్చిన తర్వాత స్క్రీనింగ్ చేసిన తర్వాత ఈ వ్యాధి లక్షణాలు ఉంటే దాదాపుగా 21 రోజుల వరకు కూడా లక్షణాలు బయటపడవు. తలనొప్పి, అలసట, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, డయేరియా లాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలు ఎవరైనా వింత జ్వరం లాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే మాత్రం వాళ్ళు తప్పనిసరిగా ఐసోలేట్ అయ్యి వెంటనే డాక్టర్ని సంప్రదించాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. సో విదేశాల నుంచి వచ్చినటువంటి వారు థర్మల్ స్క్రీనింగ్ గతంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు ఇప్పటికే వైద్యులను సంప్రదిస్తే బెటర్ అనేది ఇటు వైద్యులు కావచ్చు, ఇటు దీనికి సంబంధించినటువంటి కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది అంత ఈజీగా వ్యాపించదు, కానీ జాగ్రత్తగా ఉంటే బెటర్ అనేది ఇప్పటికే WHO చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వాలని అలర్ట్ చేసిన నేపథ్యంలో ఇటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, మిగతా ఏపీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్లలో కూడా ఇప్పటికే స్క్రీనింగ్ అనేది హెల్త్ అడ్వైజరీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ అయితే ఏర్పాటు చేసింది. తెలంగాణకు సంబంధించి కూడా ఫీవర్ సర్వేలెన్స్ని కూడా ముమ్మరం చేసింది. జిల్లాలకు ఇప్పటికే జిల్లా మెడికల్ అధికారులకు, వైద్యారోగ్య శాఖ అధికారులకు కూడా హెచ్చరికలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి థర్మల్ స్క్రీనింగ్, వింత జ్వరాల లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా అనే అంశాలకు సంబంధించి కూడా టెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండడం బెటర్. దీనికి టీకా కానీ మందు కానీ లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది WHO కావచ్చు, వైద్యులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.